నిర్మల్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మరి తప్పనిసరిగా రామారావు పాటిల్ గారు కోరింది కూడా చేపడతా ఇది చదివినాక మనం మళ్ళీ ప్రకటిస్తాం. చదవలేదు. ఓకే సరే, వారి ప్యాకేజ్ నెంబర్ 28 గురించి అడుగుతున్నారు. అది కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం. ప్రధానంగా మీ అందరి ద్వారా, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ, రైతులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాము. గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర జలవనరుల మంత్రితోని, ఎన్వైరన్మెంట్ మినిస్టర్ తోని, సిడబ్ల్యూసి తోని, జిఆర్ఎంబి తోని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతోని మా అబ్జెక్షన్స్, మా వ్యతిరేకత, ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కి మేము వ్యతిరేకం అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సుప్రీం కోర్టులో కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తున్నాము. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కు, తెలంగాణ నీటి హక్కులు ఒక్క చుక్క కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, తుమ్మడిహెట్టి బ్యారేజ్, తుమ్మడిహెట్టి ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మరి మోసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మధ్యనే తుమ్మడిహెట్టి నుంచి నేరుగా బై గ్రావిటీ సుందిల్ల బ్యారేజ్ కి నీళ్లు తీసుకుపోయి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి చేసి ఆ ప్రాజెక్టు పునరుద్ధరణ చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి మేము ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేస్తున్న విషయం కూడా మీ అందరికి మనం చెప్తున్నాం. గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి రైతాంగానికి మొత్తం కూడా మరి మేలు చేయబోతున్నాం. మీరు కని విని ఎరగని రీతిలో గోదావరి నదీ జలాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు కూలీల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని చెప్పి సభాముఖం మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన భరోసా కల్పించిన నీటిపారుదల శాఖ మంత్రుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రుల గారి సందేశం ఉంటుంది. సంకల్పం, సదేక దృష్టి, అభివృద్ధి మంత్రాలుగా సాగుతున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీర సాధన ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. సభాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకులు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఈనాటి
అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషించి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సలహాలు సూచనలు, పరిపాలనలో ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉన్న సలహాదారులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, శాసనసభ్యులు వెడ్మ బొజ్జు గారు, రామారావు పటేల్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర కేంద్ర మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ప్రాణ సమానులైన నిర్మల్ జిల్లా శ్రేణులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిర్మల్ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న 2021 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది. ఆనాడు మీరందరూ వేలాదిగా తరలొచ్చి అండగా నిలబడతాం, ప్రజా సమస్యల మీద కొట్లాడండి, మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా, మీరిచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మీ ముందు నిలబడడం జరిగింది. అదేవిధంగా నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమమే కాదు, మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోనే ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కదం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాదు జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఈ ప్రాంతము పోరాటానికి, పౌరుషానికి గడ్డ. ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా, లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన 1000 ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము, ఈ ప్రాంత నీళ్ల కోసము, ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాదు ప్రాంతం. రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే. కానీ జరగాల్సినంత న్యాయము, రావాల్సినన్ని నీళ్లు, చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో జరగలేదు. అందుకే